తన అసాధారణ ప్రసంగాలతో పాశ్చాత్యులు సైతం శిష్యులుగా మార్చుకున్న ఘనత వివేకానందుడిది. బాల్యంలోనే నరేంద్రుడు తిరిగి లేకుండా ఉండేవాడు. అతన్ని నియంత్రించడానికి తల్లి భువనేశ్వరీదేవి చెయ్యని ప్రయత్నమంటూ లేదు. వివేకానందుడి గురించి ఆవిడ ఇలా అన్నారు: నాకు కుమారుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తే ప్రమదగణాల్లోని ఒకరిని తన కొడుకుగా పంపారని వ్యాఖ్యానించారు. 1888లో వారణాసి పర్యటనలో విశ్వనాథుడి దర్శనం చేసుకుని గుడి నుంచి తిరిగి వస్తున్న వివేకానందుడిని కోతుల సమూహం అడ్డగించింది. వాటి నుంచి తప్పించుకోవడానికి స్వామి పరిగెత్తిన అవి వెంబడించాయి. అయితే కొంత దూరం వెళ్ళాక పరిగెత్తడం మాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి కోతులు గందరగోళంలో పడి అక్కడి నుంచి పారిపోయాయి. స్వామీజీ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఒక గొప్ప పాఠం. జీవితంలో సమస్యలకు భయపడి పారిపోవడం కంటే నిలబడి పరిష్కరించుకోవాలనే సత్యాన్ని ఇది తెలియజేస్తుంది. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా స్వామి దేశంతో పాటు విదేశాల్లోనూ పర్యటించారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన సమయంలో కాషాయ వస్త్రాలు ధరించారు. ఒక విదేశీయుడు వివేకానందుడి తలపాగాను లాగాడు. దీనికి స్వామి నా తలపాగా ఎందుకు లాగారని ఆంగ్లంలో ప్రశ్నించారు. దీంతో షాక్ తిన్న అతడు మీకు ఇంగ్లీషు వచ్చా అని అడిగాడు. స్వామి వచ్చు అని బదిలిచ్చారు. మీరు చదువుకున్నారా అని అడిగితే అవును అని సమాధానం చెప్పారు. మీరు జెంటిల్మెన్ అని అడిగితే అవునన్నారు. మీరు ఇలాంటి వస్త్రాలు ఎందుకు ధరించారు అని అడిగితే మీ దేశంలో జెంటిల్మెన్ను టైలర్లు తయారు చేస్తారు, నా దేశంలో మాత్రం గుణాలను బట్టి నిర్ణయిస్తారని వివేకానందుడు బదులిచ్చాడు. వివేకానందుడికి మహారాజా ఆల్వార్కు మధ్య జరిగిన సంభాషణ మరొకటి. ఒకరోజు మహారాజా మంగల్ సింగ్ ఆల్వార్ దర్బారుకు స్వామీజీ వెళ్లారు. వివేకానందుడిని చూసి రాజు నవ్వి ఇలా ప్రశ్నించారు: స్వామి, మీరు చాలా గొప్ప వ్యక్తి అని విన్నాను. ఎలాంటి కష్టం లేకుండా సంపాదించి జీవితాన్ని హాయిగా గడపొచ్చు. ఎందుకు మీరు యాచకుడిగా దేశాటన చేస్తున్నారని అడిగాడు. దీనికి స్వామీజీ వెంటనే స్పందించి బ్రిటిష్ అధికారులతో ఎక్కువ సమయం గడుపుతూ వినోదం కోసం వేటాడుతూ మీ రాజధర్మాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పండని తిరుగు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు దర్బార్లో వారంతా నిశ్చేష్టులయ్యారు. రాజు కూడా నిర్ఘాతపోయాడు. ఇక భారతీయ ఋషులు మునులు దైవారాధన జ్ఞానంతో జీవితాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారో నేను కూడా అంతే అంటూ రాజు తెలిపాడు. రాజ ఆస్థానంలోని వేటాడిన అనేక జంతువుల రూపాలను చూసి వాటి గురించి విమర్శించారు. ఒక జంతువు మరో జంతువును అకారణంగా చంపదు, మరి మీ వినోదం కోసం వాటిని చంపడం అర్థం లేదని వివేకానందుడు పేర్కొన్నాడు. విగ్రహాలను ఆరాధించడం కూడా అర్థం లేదంటూ రాజా మంగల్ సింగ్ హిందూ మతంపై నేరుగా దాడి చేయడంతో స్వామీజీ ధీటుగా బదిలిచ్చాడు. ఆస్థానంలో రాజుగారి తండ్రి చిత్రపటాన్ని తీసుకొచ్చి దీనిపై ఉమ్మండి అంటూ కోరాడు. దీనికి రాజు ఆగ్రహం వ్యక్తం చేసి నీకు ఎంత ధైర్యం, నా తండ్రి మీదే ఉమ్ము వేయమంటావా అంటూ మంగల్ సింగ్ అంత ఎత్తున లేచాడు. దీనికి వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. కేవలం మీ తండ్రి చిత్రపటంపైనే ఉమ్ము వేయమంటేనే మీకు అంత రోషం వచ్చింది, దేవతల విగ్రహాల గురించి మీరు మాట్లాడిన తీరింటని అన్నాడు. మీ తండ్రి చిత్రపటం అతని జ్ఞాపకానికి చిహ్నం. దేవతల విగ్రహాలను కూడా హిందువులు అంతే పవిత్రంగా పూజిస్తారని తెలిపాడు. దీంతో రాజుకు జ్ఞానోదయమైంది. తన తప్పును క్షమించమని స్వామీజీని వేడుకున్నాడు. ఒకనాడు పీటర్ అనే ప్రొఫెసర్ స్వామీజీని అసహించుకున్నాడు. భోజనం చేసేటప్పుడు వివేకానందుడు ప్రొఫెసర్ పక్కన కూర్చున్నాడు. దీనికి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన పంది పక్షి కూర్చుని కలిసి భోజనం చేయడం ఏంటని హేళనగా మాట్లాడాడు. మీరేం బాధపడకండి ప్రొఫెసర్, నేను దూరంగా ఎగిరిపోతానంటూ మరో టేబుల్ దగ్గరికి వెళ్లిపోయారు. దీంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొఫెసర్ నిర్ణయించుకున్నారు. తర్వాత రోజు స్వామీజీని ఒక ప్రశ్న అడిగాడు. మిస్టర్, దత్తవీధిలో నడుస్తున్నప్పుడు ఒక సంచిలో జ్ఞానం, మరో సంచిలో డబ్బు ఉంటే వేటిని తీసుకుంటావని అని అడిగాడు. నేను డబ్బులు తీసుకుంటానని వివేకానందుడు బదిలిచ్చాడు. అదే నీ స్థానంలో నేనుంటే జ్ఞానం తీసుకుంటానని ప్రొఫెసర్ అన్నాడు. ఎవరి దగ్గర ఏది లేకుంటే అదే తీసుకుంటారని వివేకానందుడు అనడంతో పీటర్ కోపంతో ఊగిపోయాడు. స్వామీజీ పరీక్షాపత్రంపై ఈడియట్ అని రాశాడు. కొద్దిసేపటి తర్వాత వివేకానందుడు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి మీరు దీనిపై సంతకం చేశారు గాని నాకు గ్రేడ్ ఇవ్వడం మర్చిపోయారని అంటాడు. ఈ విధంగా స్వామీజీ తన జీవితంలో తన తెలివితేటలతో అనేక మందిని ఆశ్చర్యపరిచాడు. మరిన్ని స్వామి వివేకానంద జీవిత విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.